హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చైనీస్ డిష్ అయినటువంటి నూడిల్స్ మనం ఇంట్లోనే చక్కగా రెస్టారెంట్ స్టైల్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేద్దాం. ఓకే, మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. కుక్ చేసి రెడీగా ఉంచిన నూడిల్స్ అండి. క్వాంటిటీ మన ఇష్టము. మామూలుగా నూడిల్స్ మనకు మార్కెట్లో రా నూడిల్స్ దొరుకుతాయి కదా, వాటిని చక్కగా ఒకటి అతుక్కోకుండా విరిగిపోయేటట్టు నూడిల్స్ చక్కగా ఎలా కుక్ చేసుకోవాలో నా ప్రీవియస్ వీడియోలో నేను చేసి చూపించాను. అది చూసి మీరు నేర్చుకోండి. ఎగ్స్ 2, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, పసుపు ఒక చిటికెడు, కుకింగ్ ఆయిల్. ఇప్పుడు మనం సాస్ తీసుకుందాం. టొమాటో సాస్ 2 స్పూన్స్. ఓకే, అలాగే వెనిగర్ ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది మార్కెట్లో మనకు దొరుకుతాయండి చక్కగా. నెక్స్ట్ సోయా సాస్, డార్క్ సోయా సాస్ అండి, ఇది 1 టీ స్పూను. ఇది గ్రీన్ చిల్లీ సాస్, ఇది 1 టీ స్పూన్. నూడిల్స్ మసాలా, ఇది 1 టీ స్పూను, మనకు మార్కెట్లో దొరుకుతుంది. స్టిక్కీగా తరిగిన క్యారెట్ కొంచెము. తర్వాత నెక్స్ట్ సిమ్లా మిర్చ్, వీటిని కూడా స్టిక్కీగా తరుక్కోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, వీటిని కూడా కొంచెం పొడుగ్గా అలా తరుక్కోవాలి. మన నూడిల్స్ కాబట్టి అలా తరుక్కుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ, ఇది సన్నగా తరిగి పెట్టాము. కరివేపాకు రెమ్మలు 2 తరిగి పెట్టాను. కొత్తిమీర కొద్దిగా. ఇంగ్రీడియంట్ చూసారు కదా. ఇప్పుడు ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రిపరేషన్. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కడాయి వేడైన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, దీంట్లో గ్రీన్ చిల్లీ, సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకుని సన్నగా తరిగి పెట్టాం కదండి, వాటిని వేసేద్దాం. వాటిని కొంచెం అట్లాగా ఒక్క నిమిషం అట్లా ఫ్రై అవనిద్దాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఆనియన్స్ వేసేద్దాం. సన్నగా తరిగిన ఆనియన్స్. వీటిని ఒకసారి గరిటెతో తిప్పుకొని కొంచెం మగ్గనిద్దాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవనిద్దాము, 1 మినిట్ అట్లా. ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కొంచెం ఫ్రై అవనిద్దాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఎగ్గును తీసుకొని దాన్ని బీట్ చేసి ఎగ్గును యాడ్ చేద్దాం. అలాగే మరో ఎగ్గును కూడా యాడ్ చేసేసుకుందాం. 2 ఎగ్స్ తీసుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ మనం దీన్ని ఒకసారి గట్టితో కలిపేసేసుకొని. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దాం. సాల్ట్ టేస్ట్ అండి, సరిపడినంత సాల్ట్. ఒకసారి కలిపేద్దాం. మిక్సీని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఓకే, ఇది ఫ్రై అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం అండి, కొంచెం ఒక 3 స్పూన్స్ సరిపోతుంది. ఓకే, ఇది వేడైంది కదా, ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ఇందాక కొన్ని వేసాం కదా, మిగిలిన కొన్ని ఆనియన్స్, నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ సిమ్లా మిర్చి, సన్నగా తరిగి పెట్టిన సిమ్లా మిర్చి యాడ్ చేద్దాం. ఓకే, దీన్ని మనం గట్టితో కొంచెం తిప్పుదాం, అలా కదుపుదాము. ఓకే, వీటిని కొంచెం ఫ్రై అవనిద్దాం. వీటిని మనం ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాము. క్యారెట్, క్యాప్సికమ్ అవి చక్కగా మనం స్టిక్కీ లాగా కట్ చేసుకున్నాం కదా, నూడిల్స్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి అలా కట్ చేసుకుంటే ఇంకా చాలా కలర్ఫుల్గా చక్కగా బాగుంటుంది. ఓకే, ఇవి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం.
ఓకే, ఇప్పుడు మనం కొత్తిమీర ఉంది కదండి, సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేద్దాం మొత్తాన్ని. మనం మిక్స్ రెడీ అయిపోయింది. వెజిటబుల్స్ ఓకే, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ రెడీగా చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఒకసారి కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు దీనిలో మనం సాసులు యాడ్ చేసుకుందాం. చిల్లీ సాస్ 1 స్పూను. ఓకే, నెక్స్ట్ సోయా సాస్ అండి, డార్క్ సోయా సాస్, ఇది కూడా 1 టీ స్పూన్ సరిపోతుంది. మంచి కలర్ వస్తుంది బాగా ఈ సాస్లు యాడ్ చేయడం వల్ల. టేస్ట్ కలర్. టొమాటో సాస్ 2 స్పూన్స్ వేద్దాం. ఓకే, వెనిగర్ అండి, వైట్ వెనిగర్, ఇది మనం 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇదంతా బాగా మిక్స్ చేద్దాము. ఈ సాస్లు వెజిటబుల్స్ అన్నీ కలిసేటట్లు మిక్స్ చేసేద్దాం చక్కగా. నెక్స్ట్ నూడిల్స్ మసాలా ఉంది కదండి, ఈ నూడిల్స్ మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. చాట్ మసాలా ఉన్నా అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదంతా బాగా కలిపేద్దాము. కలిసిపోయింది చక్కగా. దీనిలో ఇప్పుడు మనం నూడిల్స్ యాడ్ చేద్దాం. ఉడికించి రెడీగా పెట్టుకున్న నూడిల్స్ చూడండి, ఇవి చక్కగా అసలు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఓకే, ఇప్పుడు ఆ వెజిటబుల్ మిశ్రమం ఈ నూడిల్స్ అంతా కలిసేటట్లు బాగా కలుపుదాము. కొంచెం జాగ్రత్తగా, నూడిల్స్ తెగిపోకుండా చక్కగా కలుపుకోవాలి. ఓకే, ఇలా కలుపుకోవాలి స్మూత్గా. చక్కగా మన ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకే, దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం కదా, మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.